తాజా అంశాన్ని చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లింది. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు మంత్రి కొండా సురేఖ ఆయన నివాసానికి వెళ్లారు. పరకాల వివాదం తర్వాత తొలిసారి కొండా సురేఖ సీఎం ఇంటికి వెళ్లారు. తాజా అంశాన్ని చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు ఆయన నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు నాడు తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి, సీఎం ఇంటికి కొండా సురేఖ అంశంపై తాజా సమాచారం ఏంటి? రాకేష్, పరకాల కాన్స్టిట్యున్సీ గీసుకొండలో కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితారెడ్డి సీఎం పై నేరుగా ఆరోపణలు చేసిన తర్వాత తొలిసారి కొండా సురేఖ సీఎం నివాసానికి వచ్చారు. ఈ రోజు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రాఖీ కట్టేందుకు ఆమె సీఎం నివాసానికి ప్రతి సంవత్సరం కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంతా కూడా సీఎం రాఖీ కడుతూ ఉంటారు. అందులో భాగంగానే కొండా సురేఖ సీఎం నివాసానికి రావడం జరిగింది. అయితే దీనికి సాధారణంగా ఎలాంటి ప్రాధాన్యత లేనప్పటికీ కొంత కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం కొండా సురేఖ అదేవిధంగా చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ నివేదిక ఇచ్చిన తర్వాత కొండా సురేఖ కుమార్తె సుష్మిత సీఎం పైన నేరుగా ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు సీఎం నివాసానికి కొండా సురేఖ రావడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కొండా సురేఖ ప్రస్తుతం సీఎం నివాసంలో ఉన్నారు. అయితే ఇంకా సీఎం కు రాఖీ కట్టలేదు. ఎందుకంటే సీఎం ఇంకా పైనుంచి కింది సీఎం ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. సీఎం కిందికి రాలేదు. కిందికి వచ్చి రాఖీ కట్టించుకోవాల్సింది. కొండా సురేఖ ప్రస్తుతం వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం. ఇకపోతే కొండా సురేఖ కుమార్తె చేసిన వివాదంపై కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం క్లియర్ కట్ గా ఒక నివేదికనైతే అధిష్టానానికి పంపడం జరిగింది. కొండా సురేఖ తన సొంత కూతురు మాట్లాడిన దాన్ని ఖండించకపోవడం, సీఎం ను వ్యతిరేకిస్తూ ఒక మంత్రి కుమార్తె ఎలా మాట్లాడతారంటూ నివేదికనైతే ఇవ్వడం జరిగింది. మొత్తానికి సీఎం నివాసానికి కొండా సురేఖ వచ్చిండ్రు, కానీ ఇప్పటి వరకు రాఖీ మాత్రం కట్టలేదు. ఆమె వెయిట్ చేస్తున్నారు సీఎం కిందికి వచ్చేందుకు. ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది, మహిళా ప్రజాప్రతినిధులు. ఎందుకంటే సీఎం కు ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం సీఎం కు మహిళా ప్రజాప్రతినిధులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా వాళ్ళంతా కూడా రాఖీ కడుతూ ఉంటారు. అయితే సీఎం మరి కాసేపట్లో సీఎం కు మరో నీటిపారుదల శాఖ అంశంపై సమీక్ష కూడా ఉంది. ఆయన సమీక్ష నిర్వహించేందుకు ఎంసీహెచ్ఆర్డీలోని బోధి కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. అయితే మరి కాసేపట్లో సీఎం కిందికి వస్తారు. కిందికి వచ్చిన తర్వాత కొండా సురేఖ రాఖీ కడతారా లేదా అన్న విషయం మనకు తెలుస్తుంది. రాకేష్, ధన్యవాదాలు రంగారావు.